హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంగేజ్ నవ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇంత త్వరగా మీరు మెంబర్‌షిప్ తీసుకుంటారని అనుకోలేదు. నేను పీడీఎఫ్ క్రియేట్ చేశాను. బట్ అనుకున్నాను జస్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంత తొందర అయితే ఎవరు తీసుకోరు కదా! ఆలోపు ఎలా పెట్టాలో ఆలోచిద్దాం అనుకున్నాను. బట్ తొందరగా 4, 5 మెంబర్స్ ప్రెజెంట్ అయితే నైట్‌కి ఇప్పటికి ఒక 10 మెంబర్స్ అయితే మెంబర్‌షిప్ తీసుకున్నారు. వాళ్ళు పీడీఎఫ్ కోసం అడుగుతున్నారు. నేను చాలా ట్రై చేశాను. సుష్మా మన ఫస్ట్ మెంబర్‌షిప్ చాలా హెల్ప్ చేసింది. అంటే పీడీఎఫ్ అయితే క్రియేట్ చేశాను గానీ, యూట్యూబ్‌లో పోస్ట్ చేయక ఓన్లీ అక్కడ ఫోటోస్‌లా ఉన్నాయి పోస్ట్. ఓన్లీ 5 ఫోటోసే వస్తుంది. పీడీఎఫ్ షేర్ చేద్దామంటే షేర్ చేయరావట్లేదు. టెలిగ్రామ్ అంటే మళ్ళీ అందరికి ఇప్పుడు మీరు డబ్బులు కట్టారు కాబట్టి మీకు కొంచెం ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఎలా అయినా ఎళ్ళి సో, అందరికి ఇవ్వకూడదు కాబట్టి మళ్ళీ ఓన్లీ మీకే ఇవ్వాలంటే సెపరేట్ ఛానెల్ ఉంది. వాట్సాప్ గ్రూప్ అంటే మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ టైమ్ ఎక్కువ మంది జాయిన్ అయిన కొద్దీ నాకు నంబర్ అంటే పర్సనల్ ప్రాబ్లమ్ అవుతది. సో, ఎలా అని ఆలోచిస్తే వాట్సాప్ ఛానెల్ క్రియేట్ చేసినా. బట్ అందులో కూడా పీడీఎఫ్ అస్సలు షేర్ అవ్వట్లేదు. మళ్ళీ కమ్యూనిటీలో షేర్ చేయడం జరిగింది. సారీ ఫర్ యువర్ ఇన్‌కన్వీనియన్స్. ఇప్పుడు ప్రాసెస్ అర్థమైంది కదా! మనం ఎవరైతే మెంబర్‌షిప్ తీసుకున్నారో వాళ్ళు డైరెక్ట్ కమ్యూనిటీలో యాడ్ అవ్వండి. అందులో అయితే నేను పీడీఎఫ్ షేర్ చేశాను. లేదు అదంతా పెద్ద రిస్క్ అనిపిస్తే మీకెవరికైతే పీడీఎఫ్ లేదో వాళ్ళు మన మెయిల్ ఐడీ నాకు సెండ్ చేయండి అక్కడ. ఓన్లీ మెంబర్‌షిప్పే ఉంటారు కాబట్టి నో ప్రాబ్లమ్. మీరు మెయిల్ ఐడీని షేర్ చేయండి. నేను డైరెక్ట్ పీడీఎఫ్‌ని మెయిల్ ఐడీకి షేర్ చేస్తాను. ఓకేనా? ఇంకా మనం ఇందులో ఏదైనా టాపిక్ గురించి డిస్కస్ చేయాలనుకున్నా కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓన్లీ నేననే కాదు మేము ఇప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్ ఒకటి రేజ్ చేసినప్పుడు ముందు ఎవరు మెసేజ్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు. సో, తెలిసింది వేరే వాళ్ళకి చెప్పుకుంటూ తెలియనిది నేర్చుకోవడానికి ట్రై చేయండి. చదువు దగ్గర అస్సలు సెల్ఫిష్‌గా ఉండకండి. సెల్ఫిష్‌గా ఉండడం మరీ అంత మంచిది గాదు. ఓకేనా? మనం ఎంత షేర్ చేస్తే మనకంత గుర్తుంటది. నాలెడ్జ్ ఈస్ డివైన్. సో, వేరే వాళ్ళకి చెప్పుకుంటూ మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? యాక్చువల్‌గా నాకు ఈ టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ ఏం తెలీదు. జస్ట్ యూట్యూబ్ గూడా ఒక అన్నయ్య అని క్రియేట్ చేసి ఇచ్చి "ఏం గాదు నువ్వు చేస్తావు. ఏదో ఒకటి ట్రై చేయి. ఏదో ఒకటి ట్రై చేయి" అంటే ట్రై చేసుకుంటూ మెల్లగా అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అని స్టార్ట్ చేసినటువంటి ఛానెల్. అంటే యాక్చువల్‌గా నేను వేదిక్ మ్యాథ్స్ చెప్దాం అనుకున్నాను. కోర్స్ కూడా నేర్చుకున్నాను 8000 పెట్టి. బట్ అది సర్టిఫికేట్ రాలేదు. ఇప్పుడు నేను ట్యూటర్‌గా వర్క్ చేస్తున్నాను కాబట్టి అస్సలు టైం ఉండట్లేదు. సో, వీడియోస్ చేయడానికైతే టైం లేదు. సో, ఈ గ్రూప్ 4 ఎక్స్‌పీరియన్స్ ఇట్లా ఇది అసలు మొత్తం ఎడ్యుకేషన్ ఛానెల్‌కి కన్వర్ట్ అయిపోయింది. మీరు రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికైతే నిజంగా థాంక్ యూ సో మచ్. యూట్యూబ్ ఫ్యామిలీ అనేది ఒక ఫ్యామిలీ అయితే మీరు ఇంకా క్లోజ్ ఫ్యామిలీ అనమాట. ఎవరైతే ఈ మెంబర్‌షిప్ తీసుకున్నారో. సో, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అందరం షేర్ చేసుకుందాం. కలిసి చదువుకుందాం. అందరం జాబ్స్ సాధిద్దాం. ఓకేనా? పీడీఎఫ్ రాకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? మన మెంబర్‌షిప్‌లో జాయిన్ అయిన వాళ్ళకి ఎవరికైనా టెక్నికల్ ఇష్యూస్ గురించి వీటి గురించి తెలిస్తే చెప్పండి. అంటే ఎక్కడ పోస్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఓన్లీ మెంబర్‌షిప్ వాళ్ళకే విజిబుల్ అయ్యేలాగా ఏ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకుంటే మనం నోట్స్‌ని ఈజీగా షేర్ చేసుకోగలం. సో, అటువంటిదేమైనా తెలిస్తే నాకు షేర్ చేయండి. ఇంకా నేనేమైనా మిస్టేక్ చేస్తే రెక్టిఫై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? బట్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. మొన్న ఒక్క బ్యాడ్ కామెంట్ వస్తేనే నాకు అస్సలు నిద్ర పట్టలేదు. చాలా సెన్సిటివ్ నేను. సో, ఏమన్నా ఉంటే కొంచెం మెల్లగా చెప్పడానికి ట్రై చేయండి. ఏమన్నా తప్పు చేస్తే సిస్టర్ అలా కాదు ఇలా చేయండి. ఇట్లా అయితే బావుంటది. అట్లా సజెషన్స్ ఇవ్వండి. ఐ కెన్ టేక్. అందరూ కూడా మా ఛానల్ గ్రోత్‌లో భాగస్వాములవుతారు ఖచ్చితంగా. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, నా ఛానల్‌కి యాడ్సెన్స్ కూడా రావడం జరిగింది. సో, చూద్దాం ఛానల్ ఎలా గ్రో అవుతుందో. మీరందరూ అయితే ఖచ్చితంగా నా ఛానల్ గ్రోత్‌లో భాగస్వాములవుతారని నేను 100% భావిస్తున్నాను. థాంక్ యూ సో మచ్.